హలో అండి. ఈరోజు ఎటువంటి పప్పులు లేకుండా అప్పటికప్పుడు పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ఈ కప్పుతోటి 1 కప్పు వరకు బియ్యాన్ని ఒక అరగంట సేపు బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి. వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవటం వల్ల బియ్యం త్వరగా నానిపోతాయి. మీకు ఇలా అవసరం లేదనుకుంటే బియ్య పిండినైనా వేసుకొని అప్పటికప్పుడు పునుగులు చేసుకోవచ్చండి. అలా అయినా కానీ పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, పిండి అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తటి పేస్ట్ లాగా. అప్పుడే ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ పునుగులు. తర్వాత ఇందులో వేసుకోవటం కోసం నేను 2 బంగాళదుంపలను ఈ విధంగా ఉడికించుకున్నానండి. వీటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు దీన్ని చేత్తోటైనా మెదుపుకోవచ్చండి, కానీ మిక్సీ పట్టుకోవటం వల్ల ఇంకా చాలా మెత్తగా వస్తుంది. అలా అందువల్ల పునుగులు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. దీన్ని కూడా ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న బియ్య పిండిలో వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్టు, అలాగే కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులో ఎటువంటి సోడా వేయనవసరం లేదండి. మామూలుగా అయితే మనం అప్పటికప్పుడు చేసుకునే దాంట్లో అయితే సోడా వేస్తాం, కానీ ఇందులో బంగాళదుంప వేసాం కాబట్టి ఈ పునుగులు అనేవి సాఫ్ట్గా వస్తాయి, గట్టిగా రావు. తర్వాత పిండిని ఈ విధంగా చేతితోటి ఒక 6-7 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అప్పుడే పిండి బాగా ఒదుగుతుంది. పునుగులు కూడా చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా చేసుకోవటం వల్ల. పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా వస్తాయండి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. తరువాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని సరిపడినంత నూనె పోసుకొని, నూనె కాగిందో లేదో ఈ విధంగా కొద్దిగా పిండిని వేసుకొని చూడండి. పిండి వెంటనే పైకి వచ్చిందంటే పునుగులు వేసుకోవడానికి నూనె పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ పునుగుల పిండిని చేతికి నీళ్లను రాసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇవి పొంగుతాయి కూడా, అందుకే కొద్ది కొద్దిగా వేసుకోండి. చూడండి, వీటిని అన్ని బోండాలు పైకి వచ్చిన తర్వాత మాత్రమే గరిటెతోటి ఈ విధంగా కలుపుకోండి. తర్వాత వీటిని ఈ విధంగానే కలుపుకుంటూనే మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఇవి బాగా ఎర్రగా కాలవు, ఎందుకంటే ఇవి అచ్చం బియ్య పిండితోటే చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్ని పునుగులను తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని పునుగుల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి పునుగులు రెడీ అయినట్టే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. చివరిగా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ బాయ్.